హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీకు వంకాయ పచ్చిపులుసు అనేది చాలా చాలా ఫేమస్. సారీ, వంకాయ పచ్చిపులుసు కాదండి, ఎప్పుడు వంకాయ పచ్చిపులుసు అనే వస్తుంది. వంకాయ పచ్చిపులుసు కాదు, ఇది ఉల్లిపాయ పచ్చిపులుసు. ఉల్లిపాయ పచ్చిపులుసు చాలా చాలా ఫేమస్, అందరికీ తెలుసు. సమ్మర్ వచ్చిందంటే మనం పచ్చిపులుసు అనేది చేసుకుంటూ ఉంటాం. సో వంకాయ పచ్చిపులుసు కూడా చేసుకుంటారు. సో ఇవాళ మాత్రం నేను వంకాయ పచ్చిపులుసు చేయట్లేదు, నేను ఉల్లిపాయలతోనే నేను పచ్చిపులుసు చేస్తున్నాను. సో నేను ఫస్ట్ అయితే నేను తీసి పెట్టుకున్నాను. సారీ అండి, మెసేజ్ వచ్చింది. తగినన్ని నీళ్లు తీసుకున్నాను. అందులో నేను ఈ చింతపండు రసాన్ని చక్కగా పిండి పెట్టేసుకున్నాను అనమాట. మొత్తం ఎన్ని నీళ్లు కావాలో అన్ని చింతపండు రసం పిండి పెట్టేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు వేసేసుకున్నాను. ఇప్పుడు తగినంత బెల్లం వేసుకోవాలి. ఇదేనండి, బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది. చాలా మంది పచ్చివే వేసేసుకుంటారు, ఉల్లిపాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ. అలా వేయకుండా మేము ఎలా చేస్తామంటే ఇలాగా మొత్తం ఈ చింతపండు రసంలో ఈ బెల్లం అనేది వేసేసి బాగా డైల్యూట్ చేసేసేయాలి. మొత్తం అంతా కలిసిపోవాలన్నమాట. ఇది ఇలా కలిపేస్తూ ఉంటే ఇందులోకి ఈ బెల్లం అంతా కలిసిపోతుంది, మొత్తం అంతా డైల్యూట్ అయిపోతుంది. ఇప్పుడు మనం పోపు వేసుకునేటప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ ఉల్లిపాయలు తీసుకుని ఎక్కువ పచ్చిమిరపకాయలు తీసుకుని మనం పోపు వేసేసి అందులోనే కొన్ని కొత్తిమీర, కరివేపాకు, ఇంగు ఇవన్నీ వేస్తాం కదండి. అవన్నీ వేసినవి ఇందులో వేసేయాలన్నమాట. కొన్ని పౌడర్స్ ఉంటాయి, ఆ పౌడర్స్ వేసేసి ఈ పచ్చిపులుసులో వేసేయాలన్నమాట. వేసేటప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదండి, నేను బాండీ పెట్టేసుకున్నాను. బాండీలో నేను తగినంత నూనె వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం మినపప్పు, శనగపప్పు, ఎక్కువ అక్కర్లేదండి, కొంచెం. ఇది వేసేసి బాగా వేయించాలి. ఇది బాగా కొంచెం వేగాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, ఇది బాగా వేగాలి. ఒక్క నిమిషం మీరు హైలో పెట్టుకోండి. నేను చాలా సిమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు నేను హైలో పెట్టుకున్నాను. చాలా బాగుంటుందండి. ఉత్తి ఉల్లిపాయలతో చేసుకున్న పచ్చిపులుసు బాగుంటుంది, వంకాయ పచ్చిపులుసు బాగుంటుంది. మనం చేసుకున్న రకరకాలుగా చేసుకుంటారండి, అందరూ ఒకటే తీరుగా చేసుకోరు. రకరకాల పచ్చిపులుసులు ఉన్నాయి, ఎవరి స్టైల్ వాళ్ళది ఉంటుంది. సో అందరిది మనం పాటిస్తే బాగుంటుంది. సో అందరిది చేసుకుని మనం ఎంజాయ్ చేయాలి, అంతే కదా. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా ఉంటుంది. ఇలా వేగిపోయాక ఇంగు వేసుకోవాలండి, తగినంత ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసుకోకపోతే బాగోదు, ఇంగు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఇవి బాగా వేగిపోయాక మనం పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. నేను చెప్పాను కదండి, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఇందులో ఇంకా ఎండు కారం లాంటిది ఏం వేయం కదా, ఓన్లీ పచ్చిమిరపకాయల కారమే కాబట్టి. ఇవన్నీ పుల్లగా అయిపోతాయి అనమాట. ఈ పచ్చిమిరపకాయలన్నీ పుల్లగా, వేసినవన్నీ పుల్లగానే అయిపోతాయి. మనం చింతపండు రసంలో వేసేస్తాం కదా, అదే పచ్చి పులుసులో వేసేస్తాం కదా, అందుకు ఇవి ఒక్కసారి ఇలా వేగాలి. ఇందాక అందులో కొంచెం నేను పచ్చి పులుసులో నేను కొంచెం పసుపు వేసాను, బెల్లం వేసాను, ఉప్పు కూడా వేయలేదు. ఇప్పుడు ఉప్పు వేసేస్తాను నేను. ఇది బాగా వేగిపోయాక పసుపు వేయాలండి. పసుపు వేసేసాక ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర మస్ట్ అండి. కొంచెం ఎక్కువ ఉండాలి, అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఎంత ఎక్కువ వేసుకుని చేసుకుంటే అంత బాగుంటుంది. దీన్ని కొంచెం ఇలా వేయించాలి. ఇవి కొంచెం వేగాలండి, వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయి మరీ వేగిపోక్కర్లేదు. అవి కొంచెం సాఫ్ట్ గా అయిపోతే చాలు. కొంచెం మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆవాలు, మెంతి పొడి ఉంటుంది కదా, అది 1/2 స్పూన్ వేసుకోవాలి. అది కంపల్సరీ అండి. ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు నేను ఇంట్లో చేసి పెట్టుకున్నది ఉంటుంది. నేను దాన్ని ఎలా చేయాలో కూడా మీకు నేను షేర్ చేస్తాను తప్పకుండా. సో ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయల్ని చూసారు కదా, మరీ వేయించకుండా ఎంత బాగా మంచి కలర్ లో మనం రోస్ట్ అయ్యేటట్టు చేసుకుని గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్ రెడీగా పెట్టుకోవాలి. అలాగే మినపప్పు, శనగపప్పు మనకి వంకాయలకి చేసుకుంటాం చూసారా, ఆ పొడి అది వేసేసుకోవాలి. అంటే ధనియాలు ఉంటాయి, అందులో జీలకర్ర ఉంటుంది, నువ్వులు ఉంటాయి, పల్లీలు ఉంటాయి కదా, ఆ పొడి అనమాట, వంకాయ పొడి. ఇందాక ఆ పొడి వేసాం. అలాగే ఇప్పుడు ఇందాక ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయల పొడి వేసాం. అలాగే ధనియాలు, మిరియాలు, మినపప్పు, శనగపప్పు మనం వంకాయ కూరకి చేసుకుంటాం చూసారా, ఆ పొడి వేసాం. అదే గన్ పౌడర్ అంటారు కానీ, ఆ గన్ పౌడర్ వేసాం. ఇప్పుడు కొంచెం సాంబార్ పొడి ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి, ఎక్కువ అక్కర్లేదు, ఇనఫ్ అండి. ఇది వేసుకుని చక్కగా ఇలా కలిపేసుకోవాలి.
మొత్తం అంతా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం అంతా అయిపోయిందండి. ఇప్పుడు మనం కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి. మనకి ఎంత దానికి పచ్చి పులుసుకి ఎంత పడుతుందో అంత వేసేసుకుని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని పైనుంచి కొత్తిమీర ఇలా వేసేసుకోవాలి. కొంచెం దాచుకోండి, కొంచెం పచ్చి కొత్తిమీర కొంచెం పచ్చి కరివేపాకు వేయాలి. సో కొంచెం దాచుకోండి, ఎక్కువ కొత్తిమీర అందుకే పడుతుంది అన్నాను. ఎక్కువ కొత్తిమీర ఉండాలండి. ఇది బాగా వేగిపోయింది కదండి, ఇప్పుడు దీన్ని బంద్ చేసేస్తాను. ఇది నేను గిన్నెలో వేసేటప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదండి, నేను ఇందాక పచ్చి పులుసు రెడీ చేసి పెట్టేసుకున్నాను. చింతపండు నీళ్ళల్లో నేను పసుపు వేసాను, బెల్లం వేసాను. బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మనం ఏదైతే పచ్చి పులుసులో వేయాలో అవన్నీ ఇలా వేసేసుకోవాలి. మనం ఏమేమి పౌడర్స్ వేసామో చెప్పాను కదండి, ఈ పౌడర్స్ అన్ని వేసి చక్కగా చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ పచ్చి పులుసు మాత్రం సమ్మర్ లో చాలా చాలా మంచిదండి. చలవా ఎంతైనా సరే ఎన్ని చేసుకున్నా ఈ పచ్చి పులుసు అనేది మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మందికి ఫేవరెట్ పచ్చి పులుసు అనేది. అందుకే ఎక్కువ ఉల్లిపాయలు, ఎక్కువ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవి ఉండి చక్కగా ఇలా చెప్పినట్టు మీరు చేసేసుకున్నారు అనుకోండి, సూపర్బ్ ఉంటుంది. సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంటుంది. కూర అన్ని అయిపోయాక మనం పప్పు అన్ని తినేసాక మనం ఈ పచ్చి పులుసు చేసుకుని తినేసాం అనుకోండి, అయ్యో ఎందుకు ముందర అవి తిందాం, ఫస్ట్ ఇదే తినేస్తుంటే 2 సార్లు ఇదే తినేసేవాళ్ళం కదా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా చట్పటా ఉంటుంది. బెల్లం వేస్తాం, పులుపు, బెల్లం, పచ్చిమిరపకాయల కారం ఇవన్నీ కలిపి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చెప్పలేను. ఇంకా పిల్లలు ఇష్టపడి తింటారు, చాలా ఇష్టపడి తింటారు. అసలు కారం అనిపించదు, ఎందుకంటే ఎండు కారం వేయం. ఈ పచ్చిమిరపకాయలు కూడా పుల్లగా అయిపోతాయండి, అంత బాగుంటుంది. సో లాస్ట్ లో కరివేపాకు కొంచెం వేసేసి ఇలా కొత్తిమీర, నేను చెప్పాను కదా అందుకే ఎక్కువ కొత్తిమీర, ఎక్కువ కరివేపాకు ఉండాలని ఇలా వేసేసి చేసేసుకోవడం. అయిపోయిందండి పచ్చి పులుసు. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ ని ప్రమోట్ చేయండి. చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా కామెంట్ బాక్స్ లో పెట్టండి. చాలా చాలా బాగుంటుంది ఉల్లిపాయ పచ్చి పులుసు, చాలా చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. బాయ్ అండి.